జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్, ఎస్ఆర్ తెలుగు జోన్. మనందరికీ సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది భోగి మంటలు వేసుకోవడం, చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయడం, ఆడవాళ్ళు ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం, అలాగే ఆనందంగా వినోదాత్మకంగా కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ ఇటువంటి పోటీలను నిర్వహించుకోవడం మనందరికీ కూడా చాలా తరతరాలుగా వచ్చినటువంటి ఒక ఆనవాయితీగా నడుస్తుంది. కానీ దానికి భిన్నంగా మన గంపలగూడెం మండలంలోని ఆర్లపాడు గ్రామంలో చాలా విశేషమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేంటంటే ఉదయాన్నే ఆడవాళ్ళకి ముగ్గుల పోటీ నిర్వహించి తర్వాత చిన్నపిల్లలకు భోగి పనులు పోయించిన తర్వాత ఆ ఊరి గ్రామంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరందరి ముందు చిన్న పాదపూజ చేసి షష్ఠి పూర్తి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో విశేషమైన కార్యక్రమాన్ని ఈనాడు ఆ గ్రామస్తులందరూ కూడా చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం వీడియో రూపంలో చూసి వాళ్ళకి ఆనందాన్ని, అనుభవాన్ని మనందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి విశేషమైన కార్యక్రమాన్ని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూద్దామనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగా మేము మన దగ్గర ఎంతమంది ఉన్నారు అనే ఉద్దేశంతో ఒక 15 నుంచి 20 మంది జంటలు మేము ఎంచుకోవడం జరిగింది. వాళ్ళని మేము పర్సనల్గా వెళ్ళి వాళ్ళని ఈ కార్యక్రమం ఉందని చెప్పకుండా ఒక్కసారి మీరు అక్కడ రావాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అలాగే దంపతులుగా ఆ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి మేము ఈ సర్టిఫికేట్ కార్యక్రమం దానిలో భాగంగానే ముందుగా మేము ఈ స్టేజ్ మీదకి ఒక్కొక్కరుగా ఆహ్వానించడం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ అలా స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకి పాదపూజకి కావాల్సినటువంటి పూలు కానీ, పళ్ళు కానీ, శాలువలు కానీ అన్నీ కూడా మేము సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మిగిలిన వాడు కూడా ముందుకు వచ్చే ప్రయత్నంగా మేము చేస్తున్నాము. అయితే ముందుగా మనకి షష్ఠిపూర్తి కార్యక్రమంలో పాల్గొన్న వారు మన్నేపల్లి రామనరసింహులు కలమగారు. వీరు 3 తరాలు చూసినటువంటి దంపతులు. వీరికి సుమారుగా 62 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరు 3 తరాలు చూసి ఆ పిల్లలతో ఎంతో చక్కగా వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకున్నటువంటి వృద్ధ దంపతులు. వారికి ఈరోజు మనందరం కూడా ఎంతో చక్కనటువంటి పాదపూజన చేసి వారికి షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. అటువంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలు లేవురా ఇక్కడ ఈ దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా కూడా ఆ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది అనేది. ఎందుకంటే పెద్ద పూర్తి లాగానే ఇది కూడా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ ఎవరికి పక్షపాతం అనేది ఏం లేదు అన్నా. దినేష్ ఈ 60 సంవత్సరాలు అయినటువంటి దంపతులు ముందుగా మనం తీసుకొచ్చి వాళ్ళ పాదాల కడిగి చిన్న పాదపూజ చేసి వాళ్ళకి చిన్న సత్కారం చేసి ఆనాడు కళ్యాణం ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా వాళ్ళకి పూలదండలు ఇచ్చి ఆ పూలదండలు ఒకరి తర్వాత ఒకళ్ళు మార్చుకునే విధంగా చేసి తర్వాత వాళ్ళకి చిన్న సన్మానంగా శాలువా కప్పి వారి చేతులతో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం తీసుకునే విధంగా ఆశీర్వచనాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మా దగ్గర ఎటువంటి తారతమ్యాలు లేకుండా చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, కుల మత ఇటువంటి విభేదాలు లేకుండా అందరూ దీంట్లో పాల్గొనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా ఊరు గ్రామంలో ఉన్న యువత మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. అటువంటి విశేషమైనటువంటి వీడియో ఈరోజు మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత చాలామంది ఈ కార్యక్రమం చాలా బాగుంది, తర్వాత కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. అటువంటి వీడియోని ఈరోజు మీ అందరికీ నేను ఇలా చూపించడం జరుగుతుంది. వీరి తర్వాత వచ్చినటువంటి జంట పసుపులేడి చిన్న వెంకయ్య గారు, కిట్టమ్మ గారు. వీరు కూడా 3 తరాలు చూసినటువంటి మహానుభావులు. వీరికి సుమారుగా వివాహమే 60 సంవత్సరాలు కావచ్చింది. వీరికి 3 సంతానం ఉన్నారు. అందులో మొదటగా 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల కలదు. వారి పేర్లు పసుపులేటి కోటయ్య గారు, పసుపులేటి తిరుపతి గారు, అలాగే ఆడపిల్ల రమాదేవి గారు. ఈరోజు వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఊరు వారందరి ముందు కూడా వాళ్ళకి పాదపూజ చేసి చిన్న షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనం చూసినట్టయితే వారి యొక్క అనుభవాలు, ఆనందాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు ఒక్కసారిగా వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనందరం కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు మనకి కదా. ఆనందం అంటే ఏనాడో చిన్నతనంలో ఓహో తెలియనప్పుడు చేసుకున్నారంట పెళ్ళి. వాళ్ళు ఈనాడు మళ్ళీ ఊరు సమక్షంలో అందరి ముద్దున, కుటుంబ సభ్యులందరి ముందున ఇలా వివాహం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళకి ఆనందాన్ని మనందరికీ చాలా స్పష్టంగా కనిపించేలా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అనమాట. అటువంటి ఆనందాన్ని మనం చూస్తుంటే మనకి కూడా చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. ఇలా ఈనాడు ఈ సంక్రాంతి పండుగ రోజున వాళ్ళకి చిన్న షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. తర్వాత ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ తరపున వాళ్ళందరూ కూడా వాళ్ళకి చిన్న పాదపూజ చేస్తున్నారు. తర్వాత వాళ్ళతో వాళ్ళందరూ కూడా చిన్నగా ఆశీర్వాద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారన్నమాట. అటువంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత వచ్చినటువంటి జంట కొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు, వెంకటరామ గారు. వీరికి కూడా 2 సంతానం కలరు.
వీరు సుమారుగా 62 నుంచి 60 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నటువంటి దంపతులు. వీరు కూడా 3 తరాలు చూసినటువంటి వారు. వీరి యొక్క కుమారుడు కొమిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే వీరి కుమార్తె వెంకట నరసమ్మ గారు. వీరి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారికి ఈ పాదపూజ కార్యక్రమం నిర్వహించి తర్వాత వారికి షష్ఠపూర్తిలో పాల్గొని వారి చేతుల మీదుగా వారికి ఆనాడు వాళ్ళ తల్లిదండ్రులకు వివాహం చూడలేరు, కానీ ఈనాడు మా చేతుల మీదుగా ఈ యొక్క వివాహ వేడ జరిగిందిగా అన్న ఉద్దేశంతో ఆనందంగా వారికి ఇవి కార్యక్రమాలు నిర్వహించి చూస్తున్నారు. అటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని వారి యొక్క ఆనందాన్ని ఎంతో అద్భుతంగా వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. అటువంటి దృశ్యాల్ని మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే వారి యొక్క చిరునవ్వులో ఉన్న ఆనందం ఉంది చూసారా, అది కొన్ని కోట్లు ఇచ్చినా కానీ మనకు కొనలేం. అటువంటి ఆనందాన్ని ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. అటువంటి దృశ్యాన్ని చూసి వీళ్ళ యొక్క ఆనందాన్ని మనందరితో పంచుకుంటున్నారు. ఇటువంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం. వీరి తర్వాత మనం పాదపూజ చేసి షష్ఠపూర్తి చేయటువంటి దంపతులు మన రావిలాల సంగయ్య లక్ష్మీ నరసమ్మ గారు. వీరు కూడా సుమారు 60 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు 3 తరాలు చూసినటువంటి మహనీయులు. వీరికి 3 కుమార్తెలు కలరు. అందులో మొదట ఆవిడ పేరు సీతారామ గారు, రెండో ఆవిడ పేరు కృష్ణకుమారి గారు, మూడో ఆవిడ పేరు రత్నకుమారి గారు. ఇలా 3 సంతానాన్ని కలిగినటువంటి మహనీయులు ఈ సంగయ్య గారు. వారికి వారి కుటుంబ సభ్యుల తరపున ఈ ఊరు గ్రామస్తుల తరపున అందరూ కూడా వాళ్ళకి పాదపూజ చేసి తర్వాత స్వామి చిన్న సత్కారం చేసి వారికి షష్ఠపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అటువంటి అమూల్యమైన దృశ్యాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అలాగే వీరి యొక్క సోదరులు, వాళ్ళ యొక్క మనవళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంగయ్య గారి యొక్క తమ్ముడికి కూడా ఒకే మండపంలో వివాహం అని చెప్పేసి మాకు మొన్నే తెలిసింది. అటువంటి వారు ఆ రోజు వివాహం ఒకేసారి చేసుకున్నారు, ఈరోజు షష్ఠపూర్తి కూడా ఒకేసారి చేసుకుంటున్నారు. వారిని కూడా మనం తర్వాత వీడియోలో, అంటే ఈ వీడియోలోనే తర్వాత మనం చూసే ప్రయత్నం చేస్తాం. అటువంటి అమూల్యమైన వీడియోని ఇప్పుడు మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు వారికి చిన్న సత్కారం చేస్తారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సత్కారం చేసి వాళ్ళకి ఈ పాదపూజ చేస్తున్నారు అనమాట. తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాత పాల్గొన్నటువంటి దంపతులు పసుపులేటి నరసయ్య అన్నపూర్ణమ్మ గారు. వీరికి 4 కుమారులు 1 కుమార్తెతో పెద్ద సంతానాన్ని కలిగి ఉండి సుమారుగా 65 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వివాహ జంటగా మనం వీళ్ళు చెప్పుకోవచ్చు. మా ఊరు గ్రామంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా కానీ విడిదికి వీరు గృహాన్ని వాడుకుంటారు అని చాలామంది చెప్తుంటారు. అటువంటి పుణ్య దంపతులు వీరు. వీరికి 4 కుమారులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. వారు పసుపులేటి హనుమంతరావు గారు, పసుపులేటి రాజా గారు, పసుపులేటి నాగయ్య గారు, పసుపులేటి హనుమంతరావు గారు. అలాగే వీరికి చివరిగా 1 కుమార్తె కూడా కలదు. ఆవిడ పేరు అనసూయమ్మ గారు. వీరి అందరి సంతానంగా మనం అక్కడ చూసినట్టయితే వాళ్ళందరూ కూడా వారి యొక్క సంతానమే. చాలా పెద్ద సంతానం కలిగినటువంటి కుటుంబంగా వీళ్ళు ఉన్నారు. అటువంటి వారి అందరి దృష్టి ఒక చోట కేంద్రీకరించి వారికి పాదపూజ చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఈరోజు మనం షష్ఠపూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ఆనందాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ ముఖంలో మనం చూస్తున్నాం. అటువంటి వీడియో దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. వారి యొక్క ఆనందం కావచ్చు, ఆ యొక్క పిల్లల యొక్క ఆనందం కావచ్చు, వీళ్ళు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరొక జంట రావడం జరిగింది. వారు మన కడియాల తిరుమలయ్య రాజేశ్వరి గారు. వీరు కూడా 3 తరాలు చూసినటువంటి మహానుభావులు. సుమారుగా 60 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు వీరికి 2 సంతానం కలరు. వారి పేర్లు పూర్ణచంద్రరావు గారు, వెంకటకృష్ణారావు గారు. వీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పాదపూజ చేస్తూ వారి యొక్క షష్ఠపూర్తి కార్యక్రమాల్లో అత్యంత మనోహరంగా వీరు పాల్గొనడం జరిగింది. అటువంటి దృశ్యాల్ని మనం చూడగలుగుతున్నాం. ఈ పాదపూజ అనంతరం వారి యొక్క ముఖంలో ఆనందాన్ని మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా చాలా ఆనందంగా మనకు కనిపిస్తున్నాయి. ఏనాడో చేసుకున్న వివాహం ఈనాడు మళ్ళీ మా పిల్లల ముందు, మా మనవల ముందు మేము చేసుకున్నాము అనేటువంటి ఆనందాన్ని వాళ్ళ ముఖంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగానే ఆ కుటుంబ సభ్యులు వారికి చిన్న సత్కార కార్యక్రమం నిర్వహించి వారి చేత వారు ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో తర్వాత వచ్చేటటువంటి జంట రావిలాల నరసింహారావు గారు, సీతారత్నం గారు. వీరు కూడా 3 తరాలు చూడండి మహనీయులు. సుమారుగా 60 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని 4 కుమారులతో అత్యంత విశేషమైనటువంటి కుటుంబ సభ్యులుగా వీరు ఈ ఊరిలో ఉండడం జరుగుతుంది. వీరికి 4 కుమారులు అని చెప్పుకున్నాం కదా. అందులో మొదటివారు రామకృష్ణ గారు, తర్వాత సాంబశివరావు గారు, తర్వాత మల్లేశ్వరరావు గారు, తర్వాత రాజేశ్వరరావు గారు. ఇలా 4 మగ సంతానంతో పెద్ద కుటుంబంగా ఉన్నటువంటి సభ్యులు వీరన్నమాట.
అలాగే ఇందులో మనం చెప్పుకున్నాం సంగయ్య గారికి వారితో పాటు వారి తమ్ముడు కూడా వివాహం చెప్పుకున్నాం కదా, వారు వీరే అనమాట. అలా ఇద్దరు అన్నలకి ఆనాడు ఒకే మండపంలో ఎలాగైతే పెళ్ళైందో ఈనాడు కూడా ఒకే స్టేజ్ మీద ఇద్దరికి ఒకేసారి షష్ఠి పూర్తి చేసే అవకాశం మనకు కల్పించారన్నమాట. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో ఇక్కడ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసినట్లయితే సగం మంది వారే కనిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద కుటుంబం చెప్పుకున్నాం కదా. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో వారి ఇరువురు కూడా వాళ్ళ అన్నగారికి కానీ వీరికి కానీ ఒకేసారి షష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించాము. అందులోనే వీళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ కావడం వల్ల ఆ ఊరు నుంచి వాళ్ళందరూ రావడం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం కానీ చాలా ఆనందంగా వాళ్ళు భావిస్తున్నారు. అటువంటి విశేషమైన దృశ్యాల్ని ఇప్పుడు మనం చూస్తాం. ఈ కార్యక్రమంలో తెరవాయిగా వచ్చినటువంటి జంట మల్లాది జానకిరామయ్య గారు, భాగ్యమ్మ గారు. వీరికి ఇరువురు సంతానం కలరు, ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. వారి యొక్క జీవిత కాలంలో 3 తరాలను చూసినటువంటి మహనీయులు. సుమారుగా 60 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకొని అన్యోన్య దాంపత్యానికి మరో పేరు కలిసినటువంటి దంపతులు వీరు. వీరి కుమారులు హరిప్రసాద్ గారు, కుమార్తె త్రివేణి గారు. వారి యొక్క సమక్షంలో ఈనాడు మనం ఈ షష్ఠి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకోగలుగుతున్నాము. అయితే దానిలో భాగంగానే వారి యొక్క తోబుట్టువులు కానీ ఆడవాళ్ళందరూ కూడా వచ్చి వారికి పాదసేవ చేసి తర్వాత వారికి సన్మానం చేసి పూలదండలతో ఆనాడు వివాహం ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా ఈనాడు షష్ఠి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అటువంటి దృశ్యాన్ని మనందరం కూడా ఇప్పుడు చూడగలుగుతున్నాము. అలాగే వారి యొక్క ఆనందాలని మనందరం కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాకుండా ప్రతి చోట జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ వీడియోని తీయటం కానీ మీ అందరికీ పంచుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పండగ వాతావరణాన్ని ప్రతి గ్రామంలో రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ తర్వాత కార్యక్రమంలో మనకి పాల్గొనే వారు పసుపులేటి ఆదినారాయణ గారు, సావిత్రమ్మ గారు. వీరు చాలా విశేషమైన జంటగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒకరు కుమారులు, ఇద్దరు కుమారులు ఉంటే మనం ఆ ప్రేమను ఒక్కరికి మాత్రమే పంచగలం. కానీ వీరికి మాత్రం ఊరు మొత్తం కూడా కుటుంబ సభ్యులుగా ఉంటూ కొడుకులు కూతులుగా ఉంటారన్నమాట. అటువంటి విశేషమైన జంట ఈ ఆదినారాయణ గారు, సావిత్రమ్మ గారు. వారికి ఈ రోజు మన ఊరు ప్రజలందరూ కూడా కలిసి వాళ్ళ అన్న పిల్లలు కానీ ఏమన్నా పిల్లలు కానీ అందరూ కూడా వాళ్ళకి ఈ పాదపూజ చేసి షష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా జరుగుతుంది. అటువంటి దృశ్యాలని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఈ కార్యక్రమంలో తెరవాయిగా పాల్గొన్నటువంటి విశేషమైన దంపతులు మన కూరాకల సూర్యనారాయణ గారు, వెంకటనరసింహ గారు. వీరు కూడా 3 తరాలు చూసినటువంటి మహనీయులు. సుమారుగా 65 నుంచి 70 సంవత్సరాల క్రితం వీరు వివాహం చేయడం జరిగింది. అటువంటి వారికి ఈనాడు వాళ్ళ పిల్లలు మనవళ్ళ సమక్షంలో వారి పాదసేవ చేసి ఒక షష్ఠి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం. అయితే వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె గారు. కుమార్తె లక్ష్మి గారు, కుమారుడు కృష్ణ గారు. వారు ఇరువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క షష్ఠి కార్యక్రమాల్లో అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అటువంటి దృశ్యాల్ని మనందరం కూడా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క అక్క చెల్లెలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు. ఈ తరువాయి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పుణ్య దంపతులు మన మేడిశెట్టి భాస్కరరావు గారు, వెంకటనరసింహ గారు. వీరికి 3 సంతానం కలరు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈ మగపిల్లలు మేడిశెట్టి పుల్లారావు గారు, మేడిశెట్టి మల్లేశ్వరరావు గారు, అలాగే ఆడపిల్ల పార్వతి గారు. వీరు సుమారుగా 60 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని వారు 3 తరాలు చూడగలిగి ఉండి మనవళ్ళతోనూ వీళ్ళు ఎంతో చక్కటి అనుబంధాలని వీరు పెంచుకునేవారు. అటువంటి వారికి వారి యొక్క పిల్లలతోనూ మనవళ్ళతోనూ మనవరాలతోనూ తోబుట్టువులతోనూ ఈనాడు మనం ఈ షష్ఠి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాం. అటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వారి యొక్క పాదాలను సేవించడం కానీ, పాదాలను కడగడం కానీ, వారి చేత అక్షింతలు చల్లించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పుణ్య దంపతుల చేత మనం ఎప్పుడైతే అక్షింతలు మనం చల్లించుకుంటున్నామో దానివల్ల మనకున్నటువంటి అన్ని రకాల అరిష్టాలు పోతాయని చెప్పి మన పెద్దలు మనకు చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి విశేషంగా ఈనాడు మన ఆర్లపాడు గ్రామంలో విశేషంగా ఈ సంక్రాంతి పండుగ రోజు భోగి పళ్ళు పోసుకొని చిన్నపిల్లగాళ్ళకి కలగటువంటి అరిష్టాలు అలా తొలగించుకుంటున్నాము. అలాగే పెద్దవాళ్ళు కూడా అరిష్టాలు పోవాలంటే ఇలాంటి పెద్దల ద్వారా అవుతున్న ఉద్దేశంతో వాళ్ళ చేత ఈ షష్ఠి కార్యక్రమం నిర్వహించుకొని వారిచే మన అక్షింతలు నెత్తిన చెల్లించుకునే ప్రయత్నం మనం చేస్తున్నమాట. అటువంటి విశేషమైన కార్యక్రమం ఈ షష్ఠి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కార్యక్రమంలో త్వరగా వచ్చినటువంటి పుణ్య దంపతులు మన తల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, లక్ష్మి గారు. వీరు సుమారుగా 65 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని 3 తరాలను చూసినటువంటి పుణ్య దంపతులు. వీరికి 2 సంతానం కలరు,
ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. మగపిల్లవాడి పేరు తలపిరెడ్డి కృష్ణారెడ్డి గారు, ఆడపిల్ల పేరు కృష్ణవేణి గారు. వారి యొక్క సమక్షంలో ఈనాడు అత్యంత వైభవపేతంగా మనం ఈ షష్ఠపూర్తి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. పూర్వం మనం చూసుకున్నట్టయితే వాడి వివాహాన్ని మనం ఎవరూ చూడలేకపోయాం. కానీ షష్ఠపూర్తి పేరుతో ఈనాడు మళ్ళీ వాళ్ళ వివాహాన్ని మనందరం కూడా చూడగలుగుతున్నాం. అటువంటి విశేషమైన కార్యక్రమం ఈ షష్ఠపూర్తి కార్యక్రమం. అలాగే వాళ్ళ చేతుల మీదుగా, ఆ పుణ్య దంపతుల యొక్క చేతుల మీదుగా మనందరం కూడా మన నెత్తిన కొన్ని అక్షింతలు చల్లించుకుంటున్నాం. అలా అక్షింతలు చల్లించుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది, కన్యాలయం జరుగుతాయని చెప్పేసి మన యొక్క నమ్మకం. ఆ ఉద్దేశంతో వాళ్ళకి పాదపూజ చేసి వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి ఒక చిన్న సత్కారం మనం చూస్తున్నాం. అటువంటి విశేషమైన దృశ్యాలను మనం చూస్తున్నాం. అలాగే వారి యొక్క కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. అటువంటి అమూల్యమైన వీడియోని ఈరోజు మనం చూస్తున్నాం. కార్యక్రమంలో తర్వాయిగా పాల్గొనేటువంటి ముఖ్యమైన దంపతులు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వచ్చిన దంపతులందరికీ కంటే కూడా పెద్ద వయసులో ఉన్నటువంటి దంపతులుగా వీరు మనం చెప్పుకోవచ్చు. వీరు సుమారుగా 70 నుంచి 70 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని 4 కుమారులతో, 1 కుమార్తెతో పెద్ద సంతానం కలిగి ఉండి 4 తరాలు చూసినటువంటి మహనీయులు అనమాట వీరు. అంటే అందరికంటే కూడా పెద్ద మహనీయులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి వారు మన ఎవరో కారు, మన విద్యాపురం వీరే గారు, నాగరత్నమ్మ గారు. వీరికి 4 కుమారులను చెప్పుకున్నాం కదా. వారు శ్రీనివాసరావు గారు, ఉమాశంకర్ గారు, సాంబశివరావు గారు, సుధాకర్ గారు. అలాగే ఒక కుమార్తె కూడా ఉంది, సుభద్ర గారు. ఇలా 5 సంతానంతో మనవాళ్ళు, ముని మనవాళ్ళు, మనవాళ్ళ యొక్క కొడుకులతో 4 తరాలు చూసినటువంటి మహనీయులు అన్నమాట. అటువంటి వారికి ఈనాడు మనం ఈ యొక్క స్టేజ్ మీద చిన్న సత్కారంగా చేస్తూ వారికి షష్ఠపూర్తి కార్యక్రమం నిర్వహిస్తూ వారి చేతుల మీదుగా మనందరం కూడా అక్షింతలు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఎవరైతే వారి కళ్ళు మొక్కారో, కనీసం అక్కడ మొక్కలేని వారు ఇలా చూసైనా సరే ఆ భావన మన మనసులోకి వస్తే ఆ యొక్క కళ్యాణ గుణాలు మనకు వస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అటువంటి విశేషమైన దంపతులుగా మనం చెప్తున్నాం. అటువంటి వారి మనసుని ఒకసారి మనం మనసులో స్మరించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పుణ్య దంపతులు అంటే 70 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని పెద్ద సంతానం కలిగి ఉండి 4 తరాలు చూసినటువంటి మహనీయులు అన్నమాట. అందుకోసం ఒక్కసారి మనస వాళ్ళ యొక్క పాదాలను నమస్కారం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో తరువాయిగా వచ్చినటువంటి విశేషమైన దంపతులుగా మనం చెప్పుకునేవారు నల్లాన్ చక్రవర్తుల తిరుమలాచార్యులు, రమాగారులు. ఎందుకు అంటే ముఖ్యమైన దంపతులని చెప్తున్నానంటే వీరు మా ఆర్లపాడు గ్రామంలోని దాసాంజనేయ స్వామి వారికి సుమారుగా 65 సంవత్సరాల క్రితం నుంచి కూడా విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పురోహితులు అనమాట. గ్రామ పురోహితులు, అలాగే స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి సేవకులు. అటువంటి వారికి ఈనాడు మేమందరం కూడా పాదపూజ చేసినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. అటువంటి అవకాశానికి మాకు ఆ భగవంతు ఇచ్చినందుకు మాకు ఒక ఆనందంగా, భాగ్యంగా మేము భావిస్తున్నాం. అటువంటి వారికి ఈనాడు మన పాదపూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. వాళ్ళ యొక్క కుమారుడు పేరు నల్లాన్ చక్రవర్తుల వరప్రసాద్ గారు, అలాగే కుమార్తె కొదమసింహం జ్యోతి గారు. వీరి యొక్క కుటుంబం మా ఆర్లపాడు గ్రామంలో ఉన్నవారందరికీ కూడా సుపరిచితమైన కుటుంబం. ఎందుకంటే వీరు సుమారుగా 65 సంవత్సరాల నుంచి మా దాసాంజనేయ స్వామి వారికి విశేషమైన సేవలు చేసినటువంటి కుటుంబం అనమాట. అటువంటి కుటుంబ సభ్యులకి ఈనాడు ఈ సంక్రాంతి పండుగ రోజున మేమందరం కూడా పాదపూజ చేసుకోవడం మా యొక్క జన్మ సుకృతంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా వచ్చి వారి యొక్క పాదసేవ చేసి ఆ షష్ఠపూర్తి కార్యక్రమంలో పాల్గొని ఆ పుణ్య దంపతుల చేత అక్షంతలు ఒక్కసారి చల్లించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చల్లించుకునే సమయంలో కరెంటు పోయినా సరే వాళ్ళందరూ కూడా ఆ స్వామివారు అక్కడ ఉన్నారు, ఆయన అక్షంతలు మీరు చల్లించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అడిగి మరీ వారి యొక్క అక్షంతల మీద వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి విశేషమైన దంపతులు మా నల్లాన్ చక్రవర్తుల తిరుమలాచార్యులు గారు, రమాగారు అనమాట. ఈ కార్యక్రమంలో తర్వాయిగా పాల్గొన్నటువంటి వారు శ్రీలో నాగేశ్వరరావు గారు, సామ్రాజ్యం గారు. వీరు కూడా సుమారుగా 60 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని 3 తరాలు చూసినటువంటి మహనీయులు. వీరికి 3 ఆడపిల్లల సంతానం కలరు. మొదటివారు శివకుమారి, రెండవవారు ఉమారాణి గారు, మూడవవారు నాగమణి గారు. ఇలా 3 సంతానాలతో 3 తరాలు చూసినటువంటి మహనీయులు. వీరికి ఈరోజు మనం ఈ యొక్క సత్కారాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మేము తర్వాయిగా కలిసినటువంటి పుణ్య దంపతులు తలపిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు, చిట్టమ్మ గారు. వీరు కూడా 3 తరాలు చూసినటువంటి మహనీయులు. వీరికి ఒక కుమార్తె కలదు, బసమ్మ గారు. వీరికి మేము ఇంటి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సేవ చేసుకొని వారికి చిన్న సత్కారం చేయడం జరిగింది. తర్వాయిగా పాల్గొన్నటువంటి వారు రామశెట్టి నారాయణరావు గారు, కోటమ్మ గారు. వీరు నడవలేని పరీక్షల్లో మేము ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరు కూడా 60 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని 3 తరాలు చూసినటువంటి మహనీయులు. వీరికి మేము ఈరోజు ఈ పాదపూజ కార్యక్రమం చేసి చిన్న సత్కారాన్ని చేయడం జరిగింది. వీరి యొక్క కుమారులు వెంకటకృష్ణారావు గారు, మురళీ గారు. ఈ విధంగా ఈ 2024 సంక్రాంతి పర్వదిన రోజున అత్యంత వైభవపేతంగా ఆర్లపాడు గ్రామంలో విశేషమైన కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్లపాడు గ్రామస్తులకు కానీ, ముఖ్యంగా యువతకు కానీ పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అలాగే ఈ వీడియోలో కానీ ఈ కార్యక్రమాలు కానీ ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కానీ అందరూ క్షమించగలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.